హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో నేనైతే కల్లింకాయ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే చాలామంది గుర్తుపట్టరో కానీ మేమైతే వీటిని కల్లింకాయలు అంటారు మా సైడ్. ఫస్ట్ అయితే అవి శుభ్రంగా కడుక్కున్న తర్వాత దానికి 2 పీసెస్ చేసి మధ్యలో నుండి గింజలు తీసేసేయాలి ఫ్రెండ్స్. కొంచెం గింజలు అందులోనే ఉంచి పచ్చడి చేస్తే ఒగరొగరుగా ఉంటుంది, ఎలాగో కొంచెం చేదుగా. అయితే గింజలు తీసేసి చేయాలి. ఫస్ట్ అయితే దీని గురించి మనం ఒక 50 గ్రామ్స్ నువ్వులు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అవి కట్ చేసి పెట్టుకున్న కల్లింకాయలు అయితే వాష్ చేసి మనం ఒక జల్లీలో పెట్టుకోవాలి, వాటర్ అంతా ఇంకిపోయే వరకు. తర్వాత ఒక 100 గ్రామ్ పచ్చిమిర్చి, ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి, కలర్ మారే వరకు 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనము ఒక కట్ట పుదీనా కూడా వాష్ చేసి అది కూడా వేసుకోవాలి. ఇవి రెండు బాగా కలర్ మారే వరకు ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో మనము ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో మనము ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో మనము ఇవి కట్ చేసి పెట్టుకున్న కల్లింకాయలు కూడా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము మిక్సీ జార్లో చూడండి, పచ్చడి అయితే ఈ విధంగా ఫస్ట్ అయితే మనము నువ్వులు పౌడర్ చేసి పెట్టుకోవాలి. నువ్వులు గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా కూడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కల్లింకాయలు వేసి మొత్తము మెత్తగా పట్టకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, చల్లారిన తర్వాత అది కూడా ఇప్పుడైతే మనము పోపు కోసము పచ్చడి పోపు చేయడానికి ఆయిల్ అయితే కొంచెం ఒక 50 గ్రామ్ అలా ఆయిల్ వేసాను. చూడండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనము ఇంకా మినపప్పు కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, కానీ నేనైతే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ మనము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే కల్లింకాయలు ఫ్రై చేసేటప్పుడు నేను కొంచెం పసుపు కూడా వేసాను. ఇప్పుడు ఇందులో పోపులో కూడా కొంచెము పసుపు వేసి ఈ పోపు వేడిగా ఉన్నప్పుడే మనం ఇందులో పచ్చడి యాడ్ చేసుకోవాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. చూడండి, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ కట్టేసి ఇందులో మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పచ్చడి అనేది ఇందులో పోపులో యాడ్ చేసుకోవాలి. చూడండి, పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనము పచ్చడి యాడ్ చేసుకొని వేడి రైస్లో ఈ పచ్చడి వేసుకొని తింటే, కొంచెం నెయ్యి కూడా వేసుకొని తింటే ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా అమోఘంగా ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ మీరు ఇదే విధంగా పచ్చడి చేయండి, ఇంకా టేస్ట్ అయితే ఒకసారి తిన్నాక ఇంకా మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది సీజన్లో దొరికే కాయలు కాబట్టి ఇంకా ఎప్పుడు దొరకవు, వర్షాకాలంలో మాత్రమే ఇవి మనకు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ పచ్చడి చేసుకొని తినండి. ఇంకా టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో తప్పకుండా కమెంట్ పెట్టండి, ఓకేనా? మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్.